గోదావరి ఏజెంట్ ని, మీరు నెలంతా వేసుకున్న బడ్జెట్ ని లాక్కొని వెళ్ళే ఏజెంట్ ని. ఓకే, మీకు కోపం రావచ్చు. అసలు మీకు లోన్ గొప్పతనం గురించి చెప్పాలి. మన బాడీకి బోన్ ఎంత అవసరమో మనం బ్రతకడానికి లోన్ కూడా అంతే అవసరం. అనిల్ గారు చెప్పమ్మా. మీకు ఈ పేపర్లు ఎక్కడ చూసినట్టు ఉన్నాయి కదా? ఎక్కడో చూసినట్టుంది. మీ కొత్త సినిమా స్క్రిప్ట్ పేపర్స్ ఎప్పుడు తప్పేశారా? మీ ప్రొడ్యూసర్ గారు తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నారు సినిమా తీయాలి కదా. ఇదన్నా రోజా గారు గట్టిగా నవ్వినప్పుడల్లా నాకు భయం. ఎందుకు? మన లోన్ కి ఇచ్చిన విగ్గి ఎక్కడ కింద పడిపోద్దని. ఏంటిది ఓను కదా? మా అవ్వ చేతి ఇప్పించిన లోన్ ఆ విగ్గు. ఇంకా ధన్యాల విషయాలకు వస్తే మొన్న ముసుగేసి ఎవరో కనుక్కొని ఈ స్వప్న సుందరి అన్నాడు. ముసుగు తీయగానే ఆడియన్స్ అందరు ఏంటి మాకు ఇబ్బంది అన్నారు. లోన్ లో కొన్న టీవీలు మొత్తం పగలు వచ్చారు. మీకు నా పేరు చెప్పలేదు కదా? నా పేరు మురళి. ఒక్క పెండే మురళి. ముక్కు పిండి అంటే మా ఇంటి పేరు కాదు. లోన్ తీసుకుని ఎగ్గొట్టిన వాళ్ళ బుక్కు పిండి మరి వసూలు చేస్తా కాబట్టి నాకు ఆ పేరు పెట్టారు. నా దగ్గర లోన్ ఎగ్గొట్టడం, రోజా గారి ముందు తొడగొట్టడం రెండు ఒకటే. కరెక్ట్ గా చెప్పావురా. కాబట్టి మీ పెన్షన్ రాగానే నాకు ఇవ్వాల్సిన డబ్బులు, మా అవ్వకి ఇవ్వాల్సిన విగ్గు రెండు ఇచ్చేయండి. అనిల్ గారు ఇంకా 2 EMIలు ఉన్నాయి, గుర్తున్నా కదా? మురళి నా డ్యూటీకి టైం అవుతుంది. ఒక ఊర్లో 2 లేడీస్ లోన్ తీసుకుని ఇవ్వకుండా తిరుగుతున్నారంట. వాళ్ళ ముక్కు పిండి మరి వసూలు చేసే టైం వచ్చింది, గుర్తున్నా కదా? మురళి ఒక్క పిండే మురళి. హలో హలో హలో, అసలు ఎవరు మీరు? ఆ క్రెడిట్ కార్డులు ఏంటి ఇసిరేస్తున్నారు? ఏం చేస్తుంటారు మీరు? ప్రతి బ్యాంక్ లో లోన్ తీసుకుంటూ ఉంటాం. మరి ఎలా కడతారు? కట్టరా? అన్ని చోట్ల అసలు లోన్లు తీసుకొని ఎగ్గొట్టి ఎలా మేనేజ్ చేస్తారు మీరు? ఈ అకౌంట్ లో కట్టాలంటే ఈ అకౌంట్ లో తీసి కడతాము. మోసం చేస్తే వాళ్ళు ఎలా నమ్మేస్తారు? చాలా సింపుల్ అక్క. అవునా చెల్లి? చూసావా నిన్ను అక్క అంటే ఎలా నమ్మేసావో? చాలా సింపుల్. అంటే ఇప్పుడు నువ్వు నన్ను అక్క అనవా? నువ్వు మా అమ్మమ్మకి క్లాస్మేట్ అంట, చూసుకో మరి. అరే ఏంట్రా ఇది? మా అమ్మమ్మకి కూడా క్లాస్మేట్ ఆవిడ. ఏంటి ఒకసారి చూడు. అదే అంటే వాళ్ళు చెప్తుంది ఊరికే. బ్యాంకుల్ని అలా మోసం చేయకూడదు. బ్యాంకులు దేవాలయాలు లాంటివి. అందుకే మేడం మేము చెప్పులేసుకొని లోపలికి వెళ్ళాం. హలో లేడీస్. ఈ ఊర్లో లోన్ తీసుకుని కట్టకుండా తిరిగే లేడీస్ ఉన్నారంట. ఎవరో మీకు తెలుసా? అది మేమే. లోన్ లో డబ్బులు తీసుకుని బ్యాంకుల్లో చెప్తున్నారు. ఎందుకు? కట్టలేదు కాబట్టి. అదే ఎందుకు కట్టలేదు? డబ్బులు లేవు కాబట్టి. డబ్బులు లేనప్పుడు ఎందుకు లోన్ తీసుకున్నారు? డబ్బులు లేవు కాబట్టి తీసుకున్నాం. ముక్కు పిండి వసూలు చేసిన మురళి దగ్గర నాటకాలు వద్దు. నా కుప్పటికుప్పుడే లోన్ అమౌంట్ కట్టాలి. చెప్పండి, అసలు మీరు ఎక్కడ పని చేస్తారు? నేను రోజా గారింట్లో, అనిల్ గారింట్లో పని చేస్తాను. అనిల్ గారు ప్రెసెంట్ హ్యాపెనింగ్ డైరెక్టర్. అయితే ఆయన ఇవ్వాలి కదా. ఇలా నమ్మే మోసపోయి ఆయన ఇంట్లో పని చేరాం. ఆయన దగ్గర సిన్ పేపర్లే ఉంటాయి, మేడం దగ్గర చెక్కు పేపర్లు ఉంటాయి. నువ్వెక్కడ పని చేస్తావమ్మా? నేను శ్రీకాంత్ గారి ఇంట్లో సార్. శ్రీకాంత్ గారి ఇంట్లోనా? ఆయన హీరో, వాళ్ళ అబ్బాయి హీరో. అయితే నీకు ఖచ్చితంగా డబ్బులు బాయిస్తారు. పద లోన్ కట్టేద్దాం. ఏంటి సార్ కట్టేది? ఆయన మా దగ్గర పాకెట్ మనీ కోసం లోన్లు తీసుకుంటారు. నీ దగ్గర పాకెట్ మనీ కోసం లోన్ తీసుకుంటారా? ఆయన దగ్గర ఉండవా? ఉంటాయి గానీ ఆయనకి ఊహ మేడం గారు ఇవ్వాలి. సార్ ఇవి సరిపోతలేవని నేను ధన్య వాళ్ళ ఇంట్లో కూడా పని చేస్తున్నాను సార్. ధన్యాలు ఇవ్వట్లేదా? ఆవిడ పని చేసే వాళ్ళు ఆవిడకి ఇవ్వట్లేదని నాకు ఇవ్వట్లేదు సార్. ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి ఇక్కడ. అసలు నువ్వు ఇంకెక్కడ పని చేయట్లేదమ్మా? వద్దు సార్, చెప్తే నన్ను కొడతారు. పర్లేదు చెప్పమ్మా. సుధీర్ ఇంట్లో.
ఇప్పటి నుంచి మీరు నా చెల్లమ్మలమ్మా. మీరు సుధీర్ ఇంట్లో పనిచేస్తున్నప్పటి నుంచి అర్థమైంది మీరెంత కష్టాల్లో ఉన్నారు. మీ లోన్ నేను క్లియర్ చేస్తామ్మా. అన్నయ్య అన్నావంటే ఎదురవనా అమ్మపై ఉన్నావంటే ఇదిగోండి నా ఆస్తి పేపర్లు మీకే రాసి ఇచ్చేస్తున్నా. తీసుకుని వెళ్ళి లోన్ కట్టేయండి. అన్నయ్య మళ్ళీ ఏంటమ్మా? ఇవి కట్టాక కూడా ఇంకో 2 కోట్లు ఉన్నాయన్నయ్య. అయితే ఒక పని చేయండి, ఇవి అనిల్ గారు కొత్త సినిమా స్క్రిప్ట్ పేపర్లు అమ్మేయండి. అమ్మేసి మీ లోన్లు తీర్చుకోండి. అన్నయ్య ముక్కు పిండి వసూలు చేసి మురళిని ముక్కు చీదించుకున్నారమ్మా. సుధీర్ ఇంట్లో పని చేయడం మానేయండి. ఓకే అమ్మా, నేను వెళ్ళొస్తా. అన్నయ్య అన్నయ్య అన్నావంటే ఎదురవనా అమ్మపై ఉన్నావంటే మామూలుగా ప్రతి సంక్రాంతికి వచ్చి సరదాగా అలాగా 300 కోట్లు 400 కోట్లు ఇలాగ నెంబర్లు ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు కదా. లోన్ల మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు మీకేమన్నా లోన్లు ఉన్నాయా? లోన్ అనేది కామన్. సో మన స్థాయికి తగ్గట్టు తీసుకుంటే లోన్ లా ఉంటుంది, స్థాయికి మించి తీసుకుంటే లోన్ పెయిన్ లా ఉంటుంది. సో అనిల్ అంబానీకైనా లోన్ కామన్. మరి ఇప్పుడు మీకు లోన్ ఇచ్చిన రికవరీ ఏజెంట్ అండ్ మీ ఇంట్లో పనిచేస్తున్న వీళ్ళు ఎలా చేశారు? సో ఆదిదేవ్ డాన్స్ ఇరగదీసావు యాజ్ యూజువల్. సో పెర్ఫార్మెన్స్ సూపర్. అండ్ యాద్విశ్రీ అండ్ అశ్విత ఇద్దరు పోటాపోటీగా చేశారా. మీలాంటి కస్టమర్స్ కనుక ఏ బ్యాంక్ కైనా ఉంటే ఆ బ్యాంక్ ని ఒక్క రోజులో ముసిగేసుకుని వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రోజా గారు చాలా బాగా చేశారు ముగ్గురు. చాలా డైలాగ్ క్లారిటీతో, చాలా ఎనర్జీ లెవెల్స్ తో సూపర్ గా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. శ్రీకాంత్ ఏజెంట్ గా చేసిన ఆదిదేవ్ చాలా ఎక్స్ట్రాడినరీగా చేసావు నువ్వు. Thank you, sir. నిజంగా నీ ఎనర్జీ ఫస్ట్ నుంచి చూస్తున్నా, చాలా ఎనర్జీ. డాన్స్ చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ సార్. అశ్విత, యాద్విశ్రీ నిజంగా చాలా బాగా చేశారు. మీరు ఒరిజినల్ గా కూడా ఉత్తి పేపర్లతో బ్యాంక్కి వెళ్ళొద్దు. అయిన తర్వాత చాలా తేడాలు వస్తాయి. ఆల్ ద బెస్ట్. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. థ్యాంక్ యూ సో మచ్ కిడ్స్. థ్యాంక్ యూ సో మచ్.